బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుని వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోటు రాసి ఉరివేసుకొని అనూష చనిపోయింది. ప్రియుని ఇంటి ముందు అమ్మాయి బంధువులు ధర్నా చేస్తున్నారు. అనూష మరణానికి కారణం ఆమె ప్రియుడే అంటూ ప్రియుడి ఇంటి ముందు అమ్మాయి బంధువులు ధర్నా చేస్తున్నారు. మరిపేడ మండలం తానంచర్ల శివారు జెండాల తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతికి ప్రియుడు భూక్యా సురేష్ కారణమని సూసైడ్ నోట్లో అనూష రాసింది. సురేష్కు భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. అనూషను ట్రాప్ చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు సురేష్. దీంతో పోలీసులను ఆశ్రయించింది సురేష్ మొదటి భార్య. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. 2 లక్షల రూపాయలు జరిమానా కట్టి అనూషను వదిలి పెడతాను అని సురేష్ మాటిచ్చాడు. పంచాయతీ తర్వాత అనూషతో బంధం కొనసాగించాడు సురేష్. డబ్బులు ఆస్తి తీసుకుని పెళ్లి చేసుకుందాము అని సురేష్ ఒత్తిడి చేశాడు. సురేష్ వేధింపులు పెరగడంతో అనూష సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అనూష ఆత్మహత్యతో అనూష బంధువులు ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. ఒక్కసారి అనూష ఆత్మహత్య గురించి ఆమె బంధువులు ఏం మాట్లాడారో చూద్దాం. పోలీసులు కూడా ప్రియాంక గాంధీ చంపేసినప్పుడు ముగ్గురు ఇంటి మీద వచ్చి కత్తి పట్టుకొచ్చిండు. ఎస్ఐ గారు కూడా చంపేస్తున్నాడు. నిన్న కత్తి ఎవరు లేరు సేవలో ఇంటి మీద గుండె కప్పి కత్తి దొరికి నా కొడుకు ఉరికిండు. ఇంత మొగలైపోయారు. వాళ్ళ అల్లుడు ధన్ సింగ్ చందు కొడుకు, ఈ అల్లుడు మామ, 2 నా కొడుకులు జైలుకు పోవాలి. నాకు తగిన న్యాయం చేయాలండి. మీరు మీడియా రాలేదా పిల్లలు ఆగం చేసి చేయాలి. శత్రులు పట్టుకుని వచ్చి నా కొడుకు వాళ్ళ బావ నా డబ్బులు కట్టుకుంటారు. ప్రియుని వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంది అనూష. ప్రియుడిని కఠినంగా శిక్షించాలి అని ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, ఆ ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఆమె రాసిన లేఖలో ఏముంది? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ప్రస్తుతం ప్రియుడు ఎక్కడున్నాడు? లేఖలో మాత్రము ఎందుకంటే నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇప్పటికే పెద్ద మనుషుల తర్వాత తీర్మానము చేసిన తర్వాత మళ్ళీ నువ్వు నా వెంట పడడం తగదు అన్నట్టు అక్కడ రాసింది. అయితే దాంట్లో ఈ అబ్బాయి కూడా గతంలో
ఈమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో కూడా మళ్ళీ వీళ్ళు ముందు పెళ్లి అయిన తర్వాత ఈ రెండో పెళ్లి చెల్లదంటూ 2 లక్షల జరిమానా ఇప్పుడు ఎవరైతే ప్రియుడికి విధించి అప్పటి నుండి ఇక్కడ ఈ 2 లక్షల జరిమానా విధించాడు. అయినప్పటికీ కూడా ఈమెను వదిలిపెట్టకుండా పదే పదే టార్చర్ పెడుతుండడము, పెళ్లైన తర్వాత నేను రాను అని చెప్పి ఈమె కూడా చెప్పడము, అయినప్పటికీ కూడా వేధింపులు ఆగకపోవడంతో తను ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆగ్రహించినటువంటి మృతురాలి బంధువులు ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు కొద్దిగా ఎవరైతే ప్రియుడు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు చాలా సీరియస్ గా దీని మీద ఆందోళన చేస్తున్నారు. అంటే నిన్న జరిగినటువంటి సంఘటన గురించి ఇప్పటికి కూడా అధికారులు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము తన కన్న కూతురు చనిపోయినప్పటికీ కూడా మేము ఇంత ఆవేదనలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధితుడిని నిందితుడిని తను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో ఉన్నాయి. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం వాళ్ళ నిందితుడి ఇంటికి వెళ్లి సురేష్ ఇంటికి వెళ్లి ఆందోళన కుటుంబంతో పాటు మిగిలిన గ్రామస్తులు కూడా వెళ్లి అతని బంధువులు కూడా వెళ్లి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం చర్యలు తీసుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. దానికి సంబంధించి ఇప్పటికీ 2 లక్షలు నష్టపరిహారం తమ ఏదైతే ఇచ్చారో ఆ నష్టపరిహారం చెల్లించాలన్న వేధింపులు కూడా ఇక్కడ ప్రియుడి తోటి అమ్మాయికి మొదలైనాయి. అంటే ఇప్పుడు డబ్బులు చెల్లించలేక ఇటు ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఈమె చనిపోయింది కాబట్టి పూర్తిగా ఈమెనే పెళ్ళైన తర్వాత కూడా ట్రాప్ చేసి చంపాడన్నటువంటి ఒక కోపంతో ఇక్కడ వీళ్ళందరూ ఊగిపోతున్నారు. ఇంటి ముందు కూడా చాలా తీవ్రంగా నిరసన చేస్తారు. దొరికితే ఎక్కడ పడితే అక్కడ మేము దాన్ని దాడి చేస్తారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఇక్కడ సురేష్ ఇంటి ముందే ఇక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇంత నష్టం జరుగుతున్నా పోలీసులే వీళ్ళని అడ్డుకుంటున్నారన్నటువంటి ఒక ఆందోళన ఆవేశాలు కూడా పెళ్లిబుకుతున్నాయి. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు పోలీసులు. కానీ దీని మీద సత్వరమే మాకు న్యాయం కావాలన్నటువంటి ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. కానీ పోలీసులు కూడా ఏదంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే చర్యలకు ఉపక్రమిస్తారు. ప్రస్తుతానికైతే నిందితుడిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిందితులు మాత్రం ప్రస్తుతానికి సురేష్ వెర్షన్ ఏంటి? తన పేరే రాసి సురేష్ వేధింపుల కారణంగానే చనిపోతున్నాను అని ఆమె లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. సురేష్ ఏం చెప్తున్నాడు? సురేష్ బంధువులు ఏం చెప్తున్నారు? సురేష్ వర్షన్ ఆల్రెడీ తెలిసిందే, అందరికి తెలిసిందే. ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య రహస్యంగా జరిగింది కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకొని కూడా వదిలిపెట్టి ఈ అమ్మాయి కూడా ఏంటంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి అన్నారు. అంటే మొదటి భార్యను అలాగే పిల్లల్ని వదిలిపెట్టి వస్తేనే నేను మళ్ళీ నీకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. కానీ ఈ అబ్బాయి కూడా ఏంటంటే నేను కట్టినటువంటి నష్టపరిహారము 2 లక్షల రూపాయలు నాకు ఇవ్వడంతో పాటు మరొక 2 ఎకరాల భూమిని కూడా అదనంగా తీసుకొస్తే వీళ్ళను వదిలిపెట్టి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ అమ్మాయి కూడా చెప్పడంతో వీళ్ళది ఇక్కడ ముదిరింది. ఇక్కడ నుండి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ అబ్బాయి ఏంటంటే వాస్తవానికి 100% తప్పు అతనిదే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా తను బుద్ధిగా ఉండాల్సింది. ఒక కొత్త అమ్మాయికి లేని ఆశలు కల్పించి ఇట్లాంటి చర్యలకు చేయడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సింది. ఎందుకంటే నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అతను వర్షను చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి పనిలో ఉన్నారు. అందరికీ ఉన్నటువంటి సబ్జెక్టు మొత్తం ప్రతి ఒక్కరికి గ్రామస్తులకి అలాగే ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ తెలిసిందే కావడంతో ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోలీసుల అదుపులో మాత్రమే ఇక్కడ నిందితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రోహిత్. రైట్ వెంకటరత్నం. మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుని వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో ఒక లెటర్ రాసింది. లెటర్లో తన ఆత్మహత్యకు గల కారణాలేంటో వివరించి రాసి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రియుని ఇంటి ముందు అమ్మాయి బంధువులు ధర్నా చేస్తున్నారు. ప్రియుడి వేధింపుల వల్ల సురేష్ కారణంగానే తమ అమ్మాయి చనిపోయింది అంటూ ప్రియుని ఇంటి ముందు అమ్మాయి బంధువులు ధర్నా చేస్తున్నారు. మరిపేట మండలం తానంచెర్ల శివారు జెండాల తండాల ఈ ఘటన చోటు చేసుకుంది. మృతికి ప్రియుడు భూక్యా సురేష్ కారణమని సూసైడ్ నోట్లో అనూష రాసింది. సురేష్కు ఇంతకు ముందే పెళ్ళయింది. భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. అనూషను ట్రాప్ చేసి రహస్యంగా సురేష్ పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది సురేష్ మొదటి భార్య. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. 2 లక్షల రూపాయలు జరిమానా కట్టి అనూషను వదిలిపెడతాను అని సురేష్ చెప్పాడు. పంచాయతీ తర్వాత తన బుద్ధి మార్చుకోలేదు. అనూషతో బంధాన్ని కొనసాగించాడు సురేష్. ఆ తర్వాత డబ్బులు ఆస్తి తీసుకుని పెళ్లి చేసుకుందాము అని ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. సురేష్ వేధింపులు పెరగడంతో అనూష ఆత్మహత్య చేసుకుంది. దీంతో అనూష బంధువులు సురేష్ ఇంటి దగ్గరకు చేరుకొని అక్కడ ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రస్తుతం సురేష్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు.
మా న్యాయం కావాలి. 24 గంటల ఆయన పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు. మన ఎన్కౌంటర్ చేస్తే న్యాయం జరుగుతుంది. ఎందుకు చేయాలి? ప్రియాంక గాంధీ చంపేసినప్పుడు ముగ్గురు చంపేసినట్టు ఆయన ఎస్ఐ గారి ముందే ఆమె చంపేస్తారు. ఇంత మొగలైపోయారు. వాళ్ళ అల్లుడు ధన్సింగ్ చందు కొడుకు, ఈ అల్లుడు మామ ఇద్దరు నా కొడుకులు జైలుకు పోవాలి. నాకు తగిన న్యాయం చేయాలండి మీరు. దాడి చేసి కత్తితోని కొడతాం. కత్తి తీసినా వాని పిల్ల ఆడగా చదువుకున్నా తిరిగి తిరిగి సంతోషం. నా ఇంటి మీద దాడి, నా మీద దాడి, ఇంటి మీద దాడి, కత్తితోటి దాడి. చూడు చాకు కత్తిపోతూ దాడి చేసిండు. పిల్లలు ఆగం చేసి చంపేది కానీ ఎన్కౌంటర్ చేయాలి. పోలీసులు వచ్చి ఎన్కౌంటర్ చేసేయాలి. మూడు సార్లు శత్రులు పట్టుకుని వచ్చాడు నా కొడుకు. వాడికి చంపాలి, వాడిని ఎన్కౌంటర్ చేయాలి. అంటాను వాళ్ళ వాళ్ళ బావ నా దేవుడికి డబ్బులు ఉన్నారు.